టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం చిరంజీవి అభిమానులు జన సైనికులు వీళ్ళు జీర్ణించుకోలేకున్నారు. ప్రభుత్వం ఏర్పడి గత 5 సంవత్సరాలు టీడీపీ అండ్ జనసేనలో ఎన్నో వేధింపులు గురయ్యి ప్రభుత్వం తెచ్చుకున్నాక సజావుగా సాగాల్సిన ప్రభుత్వం 15 ఏళ్లు కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటుంటే ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు ఈ కూటమికి పగుళ్ళు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో కూడా కాపు సామాజిక వర్గాన్ని అలగా జనమంటూ వ్యాఖ్యానించాడు. అలాగే జన సైనికులను కూడా సంకర జాతి కొడుకులు అని కూడా వ్యాఖ్యానించాడు. కానీ కొన్ని చూసినట్లు వదిలేయటము ఇవన్నీ కూడా దీన్ని అలుసుగా తీసుకొని బాలకృష్ణ నిన్న అసెంబ్లీలో ఏదైతే చిరంజీవిని వ్యంగ్యంగా మాట్లాడాడో దాన్నైతే జన సైనికులు మెగాస్టార్ అభిమానులు కాపు సామాజిక వర్గం అంతా కూడా దీన్ని ఒప్పుకోవటం లేదు, దీన్ని ఖండిస్తున్నారు. వెంటనే బాలకృష్ణ బేషరతుగా చిరంజీవికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చిరంజీవి యువత కూడా డిమాండ్ చేస్తా ఉంది. ఇది ఏది ఏమైనప్పటికీ ఏపీ కూటమిలో బాలకృష్ణ వ్యవహార శైలి పౌరులను తెచ్చినట్లుగా మనం భావించాలి. ఇక రాబోయే రోజుల్లో 2029 కంతా కూటమి కలిసి ఉంటుందా, 2029కి ముందే కూటమి విడిపోతుందా అని బాలకృష్ణనే చెప్పాలి. ఇంకా ఏదేమైనా కూటమికి చంద్రబాబు నాయుడికి వీళ్ళకి బాలకృష్ణ ఒక తలనొప్పిగా తయారయ్యాడని మాత్రం మనం చెప్పొచ్చు. కాకపోతే ఎంత సముదాయించాలని చూసినా కూడా జన సైనికులు చిరంజీవి అభిమానులు కాపు సామాజిక వర్గం కూడా వినటం లేదు. వీళ్ళు తప్పనిసరిగా బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు గతంలో కూడా బాలకృష్ణ ఎన్నో మాటలు అన్నా కూడా ఓర్చుకొని వదిలేసి లైట్ గా తీసుకుని వెళ్ళారు. కానీ ఇప్పుడు లైట్ గా తీసుకునే పరిస్థితి కాపు సామాజిక వర్గంలో లేదు. కాబట్టి బాలకృష్ణ చేత చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పిస్తాడా చెప్పించడా అనే దాని మీద కూటమి కలిసి ఉంటుందా కలిసి ఉండదా అనేది డిసైడ్ అవుతుంది. బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో ఇది ఇలాగే రాజుకుంటూ కూటమి నుంచి జనసేన పార్టీ బీజేపీలు కూడా బయటకు వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనేసి పొలిటికల్ సర్కిల్స్ లో